స్వాగతం సుస్వాగతం. ప్రతి ఫ్యామిలీకి ఎప్పటికైనా ఎమర్జెన్సీస్ రావడం అనేది సహజం. అది ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, పిల్లల పరంగా, చదువు పరంగా ఎలా అయినా రావచ్చు. అంటే ఈ ఎమర్జెన్సీని మనం తట్టుకోవాలి అంటే ప్రతి మనిషి కూడా ఫ్యామిలీ కోసం ఎమర్జెన్సీ ఫండ్ని మనం పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఇలా అనుకోకుండా వచ్చిన ఖర్చులకి ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడగకుండా మనకి మనం సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారి 2022 నుంచి 24 వరకు చూస్తే కోవిడ్ టైంలో మనం ఎమర్జెన్సీ ఫండ్ లేని వాళ్ళు ఎంత కష్టపడ్డారో, అంటే ఉద్యోగాలు పోయి భద్రత పోయి ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు కదా. ఆ తర్వాత చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్కి ఎమర్జెన్సీ ఫండ్ని తయారు చేసుకోవడం అనేది మొదలుపెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెల ఖర్చు 50,000 ఉందనుకోండి. దీనిలో మనం 6 నెలలకు సరిపడా అంటే 3 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోవాలి అని అర్థం. అంటే ఉద్యోగాలు మారినా, ఉద్యోగాలు పోయినా, ఏ హాస్పిటల్ ఖర్చులు వచ్చినా, ఎలాంటి ఎమర్జెన్సీ కన్నా మన దగ్గర ఉన్న ఫండ్ని మనం వాడుకుంటాం అన్నమాట. సరే, ఈ ఫండ్ని మనం ఎలా రైజ్ చేస్తాం? ఈ విషయంలో భార్యాభర్తలకి అవగాహన అనేది ఉండాలి. అంటే ముందుగా ప్రతి నెల మన బడ్జెట్ని మనం రాసుకోవాలి. ఆ బడ్జెట్లో ఏది అత్యవసర ఖర్చులు, ఏది అత్యవసర ఖర్చులు కావు అనేవి మనం నిర్ణయించుకోగలగాలి. నెలకి 50,000 సేవ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. దాన్ని కొంచెం కొంచెంగా బిల్డప్ చేయాలి. అంటే 20 నుంచి 30% అన్న మన ఆదాయంలో ఎమర్జెన్సీ ఫండ్గా మనం పెట్టుకోవాలి. ఇది మనం ఒక్కడం నిర్ణయించుకొని ఇంట్లో చేసేద్దాం అంటే జరగదండి. దీన్ని మన ఇంట్లో పిల్లలతో, భార్యతో, అలాగే భర్తతో కూర్చొని డిస్కస్ చేసి దీని అవసరాన్ని గుర్తించి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది ఫైనలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఎమర్జెన్సీ ఫండ్ని ఉంచుకోవాలి అంటే మనకి బోనస్లు వస్తూ ఉంటాయి. హస్బెండ్ వర్క్ చేసినా, వైఫ్ వర్క్ చేసినా మనకొచ్చే బోనస్ను ఈ ఫండ్లోకి మరలించాలి. అలాగే ఎక్స్ట్రా మనకి ఏ మనీ వచ్చినా సరే ఎమర్జెన్సీ ఫండ్లోకి పెట్టగలగాలి. తర్వాత అనవసర ఖర్చులు, అంటే నెలకి మనం 4 సినిమాలు చూస్తున్నాం అనుకోండి, 2 సినిమాలకు తగ్గించి ఆ సినిమాలకు మనం ఖర్చు పెట్టే ఖర్చుని ఎమర్జెన్సీ ఫండ్కి పంపగలగాలి. అలాగే పిల్లలకి కూడా ఈ రోజు ఉన్న ఫోను రేపు మార్చాలి అని అనిపించింది అనుకోండి, ముందుగా వారికి తెలియజేసి మన ఫినాన్షియల్ సేఫ్టీని చూసుకోవడం ముఖ్యం అని చెప్పి వారి చేత ఆ ఖర్చు మాన్పించగలగాలి. కాకపోతే పిల్లల్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు. పిల్లలు ఏ ట్రిప్కో కాలేజ్ తరపునో స్కూల్ తరపునో వెళ్తూ ఉంటే దాన్ని మనం ఆపలేము. ఎందుకంటే అది వాళ్ళ వికాసానికి చాలా పనికొస్తుంది. అంటే వాళ్ళు ఒంటరిగా ఉండడానికి, ఒక గ్రూప్లో వెళ్ళిన తర్వాత పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకోవడానికి, వాళ్ళ ఫ్యూచర్కి అది చాలా ముఖ్యం. అలా అని అలాంటి వాటిని మనం ఆపలేం కదా. అందుకనే ఈ ఎమర్జెన్సీ ఫండ్ని మనం ఉంచుకున్న తర్వాత ఏదో ఒక డబ్బాలో వేస్తాం, అది అలా నిల్వ ఉంటుంది అనుకోవడం అవివేకం. దానికి సెపరేట్గా ఒక బ్యాంక్ అకౌంట్ తయారు చేసి ఆ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల వేయడం అనేది చాలా ముఖ్యం. అయితే కొన్నిసార్లు మన శాలరీ నుంచి కొంతవరకు డెబిట్ అయ్యి ఆ ఎమర్జెన్సీ ఫండ్ అకౌంట్లోకి వెళ్ళేట్టు చూసుకుంటే మనకి ఆర్థిక భద్రత అనేది వస్తుంది. ఇటువంటి విషయాలలో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే లాంగ్ రన్లో మనకి అవసరం వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర దేహి అని అడగాల్సి వస్తుంది. అది మన రిలేటివ్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, ఏదైనా చెయ్యి కింద ఉన్నప్పుడు, మన చెయ్యి కింద ఉన్నప్పుడు ఆ అగౌరవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంత ముఖ్యమో మీకు తెలుసు కదా. మీ అభిప్రాయం ఏంటి? నా వసుంధరా రామన్స్ వరల్డ్కి కమెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।